హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నైట్ అయితే యష్మి ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత అయితే చాలా డిస్కషన్స్ జరిగాయి. సో యష్మి ఫాదర్ చాలా ఇన్పుట్స్ ఇచ్చాడు. సో యష్మి గేమ్ వెంటనే మార్చేసుకుందప్ప. ఆమె వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు మణికంఠ గురించి చెప్పినప్పుడు ఎట్లయితే మార్చేసుకుందో గేము. సో విత్ ఇన్ అతను వెళ్ళాడో లేదో వాళ్ళ ఫాదర్ మొత్తం గేమ్ మార్చేసుకుంది. వాళ్ళు రాయల్స్ వాళ్ళు యష్మి మా దగ్గరకు వచ్చి రాదు, మాట్లాడదు, పృథ్వీ కూడా రాడు, మాట్లాడడు అని వాళ్ళు మొన్ననే అనుకున్నారా. ఈరోజు వచ్చేసి యష్మి వీళ్ళ దగ్గర కూర్చున్నది. సో యష్మి వాళ్ళ ఫాదర్కి తేజ బాగా నచ్చాడు. తేజ డాన్స్ అంటే ఇష్టం, అతనికి కమేడియన్స్ అంటే ఇష్టం అనుకుంటా. సో అందుకని మంచి రోహిణితోని కానీ, అవినాష్తో కానీ, తేజతో కానీ చాలా బాగా మాట్లాడారు. అందరి గురించి మాట్లాడారు, అందరి గురించి పంచలేశాడు. గౌతమ్ గురించి కూడా సైకాలజీ డాక్టర్ అని అన్నాడు. అంటే నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో అందరిది అర్థమైపోతుంది నీకు, అది కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ దింపుతున్నాడు. కాబట్టి గౌతమ్ని పొగడకనే పొగిడిండా, గౌతమ్ని అలా అలా లేపుతున్నారా అనేది వీళ్ళకి అర్థమైందని అనుకుంటున్నాను. ఏ బ్యాచ్ గ్రూప్ గేమ్ మారబోతుందా, మొత్తం మార్చుకుంటారా వీళ్ళ గేమ్ అనేది చూడాలి. తర్వాత పృథ్వీ నిఖిల్ కూడా చాలా బాధపడతారు తేజ విషయంలో. సో అది కూడా నిజమైన బాధనా లేకపోతే ఆడియన్స్ కోసమా అనేది చూద్దాము, క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. యష్మి అయితే క్లియర్గా పాపం వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోగానే ఎన్నడూ లేనిది ఇక్కడ వచ్చి మాట్లాడుతుంది వీళ్ళతోని. రాయల్స్ దగ్గర కూర్చుంది, గౌతము మళ్ళీ ప్లస్ తేజ, అవినాష్, రోహిణి వీళ్ళ రూమ్లో వచ్చి కూర్చుని ఆశ్చర్యం అనిపించింది. వచ్చి కాసేపు కూర్చొని, ఎందుకంటే వాళ్ళ డాడీ చెప్పారు నువ్వు అందరితో కలవట్లేదు, ఇద్దరు ముగ్గురుతోనే ఉంటున్నావు, నామినేషన్స్ గురించి డిస్కషన్ చేయకు, గేమ్ గురించి డిస్కషన్ చేయకు అని చెప్తారనమాట. సో దాని వైజ్ ఆమె వచ్చి ఇక్కడ కూర్చొని నువ్వు బాగా నచ్చవంట తేజ, నీ డ్యాన్స్ బాగా నచ్చిందంట అన్నట్టుగా వాళ్ళతో కూర్చొని, మళ్ళీ గౌతమ్ ఏమన్నాడు, నన్ను నాకు అర్థం కాలేదు మీ డాడీ అని అడుగుతాడు. లేదు నువ్వు అంటే సైకలాజికల్గా మంచిగా థింక్ చేస్తావు, బాగా మాట్లాడతావు అన్నట్టుగా చెప్పాడు, అందుకే సైకాలజీ డాక్టర్ అన్నాడు, నాకు కొంచెం అర్థం కాలేదంటే ఆయన వచ్చి రాని భాషతోని చాలా బాగా చెప్పాడు. అందరి గురించి బాగా మాట్లాడాడు. పృథ్వీ గురించి కూడా ఏమో హింట్ ఇచ్చాడు. సో కనుక మనకి ఎపిసోడ్లో కొన్ని చెప్పొచ్చు, ఎందుకంటే లైవ్లో కొన్ని దాచేస్తారు ఎపిసోడ్ కోసం అట్లా. సో ఎవరు వచ్చినప్పుడు ఇన్పుట్స్ పెద్దగా ఇవ్వలేదు. రోహిణి వాళ్ళ మమ్మీ ఏమో ఆ క్లాన్తో ఉండకూడదు అన్నట్టుగా చెప్పింది. సో తర్వాతకు వచ్చేసి ఇంకా నబీల్ వాళ్ళ మమ్మీ అయితే ఏం చెప్పలేదబ్బా, ఆమె బాగానే ఆడుతున్నావు, ఇట్లనే ఆడు అని చెప్తారు. సో ఇంకా యష్మి చాలాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళింది. బాగా అనిపించింది వీళ్ళతోని కలుపుకునే ప్రయత్నం చేసింది. సో తేజకు కూడా బాగా నచ్చాడు యష్మి వాళ్ళ ఫాదరు. ఆయననే అసలు నీ డాన్సు ఇది అని ఆ డాన్స్ కూడా చేసి చూపిస్తుంటాడు, వంట బాగా చేస్తావు నువ్వు అని చెప్పాడంట. సో ఇవన్నీ బాగా మాట్లాడుతూ తేజతో వచ్చి కూర్చుంటుంది. మేబీ తేజ అండ్ యష్మి నామినేషన్స్ ఆయనకి నచ్చలేదేమో, గుడ్డేయడం ఆయన ఏంగని ఈమె గుడ్డేయడము అది నచ్చలేదేమో, మేబీ చెప్పకనే తేజతో బాగున్నాడేమో అన్నట్టుగా నాకు అనిపించింది. తర్వాతకు వచ్చేసి కానీ ఆయన స్ట్రిక్ట్ కదా, సో ఉన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోయాడు. యష్మికి చెప్పేశాడు, నువ్వు అసలు మొదట్లో ఆడినంత గేమ్ నీలో కనిపించట్లేదు, ఈ 2 వీక్స్ నుంచి అయితే నువ్వు అసలు ఆడట్లేదు, నాకు కాళ్ళు ఒప్పుంది పప్ప అంటే, లేదు ఇక డాక్టర్స్ లేరా చూపించుకో ఆడు అని అంటున్నాడు తప్ప నా బాధ అసలు అర్థం చేసుకోలేదు కానీ నువ్వు ఆడట్లేదు అంతే అన్నట్టుగా చెప్పాడు, కరకంటిగా చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాతకు వచ్చేసి నబీల్ ప్రేరణతో అంటాడు, లేదు మా మమ్మీ నాకు బాగానే ఆడుతున్నావు అని చెప్పింది, ఏమి ఇన్పుట్స్ ఇవ్వలేదు, ఇవ్వందే నయం, ఎందుకంటే నేను ఎట్లా ఆడుతున్నానో అట్లనే ఆడతా, బయట వాళ్ళు చూసి వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తే నా మైండ్ ఖరాబ్ అయిపోతుంది, సో నేను సందిగ్ధంలో పడిపోతాను, వాళ్ళు ఏం చెప్పినా కూడా నేను ఆడేది కరెక్ట్ కాదేమో రాంగ్ ఏమో అని, సో నాకు చెప్పందే నయం, నేను ఎట్లున్నానో అట్లుంటా, నేను ఇట్లా ఆడుతానో అట్లా ఆడతా, సో మమ్మీ బాగానే చెప్పింది అన్నట్టుగా నబీల్ ప్రేరణతో చెప్పేస్తాడు. ఇంకా ప్రేరణ నిఖిల్ పృథ్వీ డిస్కషన్ వచ్చేసి, మీరు చేసిన నామినేషన్స్ పాయింట్ సరిగా లేకపోవడం వల్ల, స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల నేను అవినాష్ని సేవ్ చేయాల్సి వచ్చేది, సో మీరంత స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టలేదు అవినాష్ దగ్గర, అంటే ఆమె అవినాష్ని సేవ్ చేస్తా అని చెప్పింది ముందే, కానీ ఇక్కడ ఏంటంటే ఆమెకు అవినాష్ని సేవ్ చేయడం ఇష్టం లేదు, మీరు వర్స్ట్ పాయింట్స్ పెట్టారు కాబట్టి నేను చేయాల్సి వచ్చేది, మీరు స్ట్రాంగ్గా పాయింట్స్ పెట్టలేదు, ఏదో చేయాలని చేసారు అన్నట్టుగా చెప్తారు. అంటే మీకు ఇష్టం లేదు, అంటే నామినేషన్స్ పాయింట్స్ అనేవి కరెక్ట్గా లేకపోతేనే నేను వాళ్ళని సేవ్ చేయాల్సి వచ్చేది అన్నట్టుగా వాళ్ళకు డిస్కషన్లో చెప్తుంది. ఇక్కడ ప్రేరణ వరిష్ట అనిపించింది.
ఏం ఆమె ఒక నోటి దూల నోటి దురుసు వల్ల గేమ్ మొత్తం పాడి వేసుకుంటుంది. ఇట్లా ఇట్లా ఫోక్ చేయడం కానీ, ఎక్కిరిచ్చడం కానీ, ఇట్లా అనుకుంటూ పోవడం కానీ, ఇది చాలా వరస్ట్ అబ్బా. అందుకే ఆ అమ్మాయి ఇంత వరస్ట్గా ఆమె గేమ్ అనేది మారిపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా తర్వాతకు వచ్చేసి నిఖిల్ కొంచెం ఫీల్ అవుతాడు తేజ విషయంలో. ఎందుకంటే మా అమ్మ వచ్చినా నేను అంత హ్యాపీగా ఉండలేను, ఎందుకంటే తేజ వల్ల మమ్మీ రాకపోతే నాకు బాధ అనిపిస్తుంది. సో నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, నాకు గిల్ట్ ఉంది, నాకు గిల్ట్ వస్తుంది బాగా. నేను ఇట్లా ఫ్యామిలీని రావద్దు అని చెప్తే యాక్చువల్గా నేను తేజ పేరు చెప్పకపోదును అని అంటాడు. సో ఇంకా పృథ్వీ కూడా నీకు తేజ విషయంలో బాధపడతాడు. అయ్యో నేను నా ఫ్యామిలీని సాక్రిఫైస్ చేద్దాము అనుకున్నాను, బట్ ఏంటంటే నా ఫ్యామిలీ కూడా రావాలని ఉంటుంది కదా, టీవీలో కనిపించాలని ఉంటుంది కదా వాళ్ళకు కూడా. సో నేను అప్పుడు వాళ్ళను సాక్రిఫైస్ కూడా చేయలేను, ఎందుకంటే మా ఫ్యామిలీ ఎట్లా ఆలోచిస్తుందో తెలియదు కదా అని పృథ్వీ కూడా బాధపడతాడు, నిఖిల్ కూడా బాధపడతాడు. బాధ అనిపించింది. సో కానీ ఇక్కడ తేజ భలే గెస్ట్ చేస్తాడబ్బా, నన్ను ఖచ్చితంగా పృథ్వీ, విష్ణు, నిఖిల్ ముగ్గురు నా పేరు చెప్పుకుంటారు అని చెప్పేసాడు. ఎంత తెలివితేటలు అబ్బా తేజకి, నాకు అర్థం కాదు. తేజ టాలెంట్కి మెచ్చుకోవాలి అసలు, నా వాళ్ళు ముగ్గురే చేసి ఉంటారు అని. ఇక వీళ్ళేమో నలుగురు చేసి ఉంటారు. ప్రేరణ చేసిందేమో అనుకుంటారు కానీ ప్రేరణ అసలు చెప్పదు తేజ పేరు. ప్రేరణ యాక్చువల్గా విష్ణు పేరు చెప్తుంది. విష్ణువే వరస్ట్ అబ్బా ఇక్కడ, తేజ పేరు చెప్పింది, ప్రేరణ పేరు చెప్పొచ్చు కదా. సో అట్లా అక్కడ వాళ్ళు కొంచెం బాధపడతారు. ఇంకా యష్మి కూడా చెప్పేస్తుంది ఇట్లా మనం గ్రూప్ గేమ్ లాగా. ఆమెకు అర్థమైంది యష్మి వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడు, ఎట్లా ఉండాలి అని. వెంటనే అసలు రాయల్స్ వచ్చి కూర్చుంది అన్నప్పుడే నాకు అర్థమైంది, అమ్మాయి వెంటనే మార్చేసుకుంటుంది అబ్బా గేము అన్నట్టు అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాతకు వచ్చేసి ఇంకా అందరూ ఇంకా సీరియస్గా డిస్కషన్ చేస్తూ ఉంటారు. సో ఇంకా గౌతమ్, రోహిణి అయితే మనకు పెళ్లి చూపులు జరిగిపోయినాయి కదా, మా అమ్మ వాళ్ళకైతే ఓకే, మన మనసులు నస్తే నాకైతే అన్నారు మా అమ్మ వాళ్ళు. సో రేపు మీ ఫాదర్ వస్తాడు కదా, సో ఇంకా ఫిక్స్ చేసేసుకుందాం అన్నట్టుగా జోక్ చేసేస్తుంది. ఇక తర్వాత ఏదో అనగానే రోహిణి మెత్తతో కొట్టేస్తుంది. ఇంకా తర్వాత ప్రేరణ వస్తుంది. ఇంకా ప్రేరణ కిచెన్ గురించి దాని గురించి మాట్లాడుకుంటారు, రేపు ఏం చేద్దామని మాట్లాడుకుంటారు. రోహిణికేమో కొంచెం సపర్యలు చేస్తుంటుంది, అంటే మెత్త వేసి కూర్చోవడము, ఆమెకు నడుము కాళ్ళు వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ వచ్చి కూర్చుంటుంది ఇక్కడ. సో తర్వాత ఇంకా తేజ కోసం అవినాష్ కూడా బాధపడతాడు పాపం. అవినాష్ ఏంటంటే సార్ మా ఫ్యామిలీ రాకపోయినా పర్లేదు, తేజకు ఫ్యామిలీని పంపించండి అని అవినాష్ కూడా రిక్వెస్ట్ చేసుకుంటాడు. అక్కడ నిఖిల్ కూడా బాధపడతాడు, నేను చాలా బాధ అవుతుంది, గిల్ట్ అవుతుంది అని. సో ఇట్లా యష్మి మళ్ళీ అసలు యాక్చువల్గా యష్మికి అందాల్సిన ఇన్పుట్స్ అన్నీ అందినే అనిపిస్తుంది. ఇంకా ప్రేరణ కూడా తోపు లెక్క ఫీల్ అవుతుంది. ప్రేరణ అయ్యా యష్మి వాళ్ళ పప్ప నువ్వు లేడీ టైగర్ అన్నాడంటే నేను చాలా బాగా ఆడేస్తున్నాను అనమాట గేమ్స్ అన్నట్టుగా మురిసిపోతూ ఉంటుంది ఇంకా ప్రేరణ. సో ఇంకా వీళ్ళు ఏమనుకుంటారంటే నబీల్, నిఖిల్ టాప్ 5 పెడతారు కదా. ఇప్పుడైతే ఫ్యామిలీస్ వచ్చారు కదా, నెక్స్ట్ మనకు వీకెండ్స్లో ఫ్యామిలీస్ వస్తారు, ఫ్యామిలీస్ వచ్చి టాప్ 5 పెడతారు. నబీల్ అంటాడు ఎవరి ఫ్యామిలీ వాళ్ళని టాప్ 1లో పెడతారు, మిగతా వాళ్ళు బయట ఆడియన్స్ పరంగా కొందరు ఆలోచించి పెడతారు, కొందరేమో వాళ్ళ పర్సనల్గా ఏమనిపించింది పెడతారు అని పృథ్వీ, నబీల్ వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు. ఇక కొందరేమో బయట ఎట్లా ఉంది గేమ్ అనేది అట్లా పెడతారు, కొందరేమో లైవ్ చూసి వాళ్ళకి ఏమనిపించింది వాళ్ళ పరంగా టాప్ 5 పెడతారు. ఇది ఇంత గేమ్ గురించి బాగానే అనలిస్ట్ చేసుకున్నారు కాసేపు ఇక్కడ ప్రేరణ, నబీల్, పృథ్వీ ఇక్కడ అంటే టాప్ 5 ఎవరు టాప్ ఇట్లా అని మాట్లాడుకుంటారు అని చెప్పేసి అక్కడ మాట్లాడుకున్నారు. సో ఇక్కడ అందాల్సిన ఇన్పుట్స్ అన్ని యష్మికి అందినాయి అని అనిపిస్తుంది. మరి కే బ్యాచ్ గ్రూప్ గేమ్ మారబోతుందా? సో విడివిడిగా ఆడతారా? యష్మి నువ్వు అందరితో కలవనగానే ఇటు వచ్చింది, సో వాళ్ళతో ఇంకా నామినేషన్స్ పాయింట్ డిస్కస్ చేయదు, గేమ్ గురించి కూడా డిస్కస్ చేయదు, అవన్నీ చెప్పాల్సినవన్నీ వాళ్ళ నాన్న స్ట్రిక్ట్గా చెప్పేశాడు అనిపించింది నాకైతే. సో ఇది ఫ్రెండ్స్ ఈ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అయితే. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.